మ్యామ్ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటూ ఉంటారు. అది ఉల్లిపాయ గురించా? వెల్లుల్లిపాయ గురించా? ఆ సామెత అయితే ఉల్లిపాయల గురించి. ఇప్పుడు మనం వెల్లుల్లిలో కూడా మీకు చాలా ఔషధి గుణాలున్నాయండి. ఓహ్! ఎంత ఉల్లిపాయలు ఇంపార్టెంటో అలాగా వెల్లుల్లి కూడా మీకు చాలా ఇంపార్టెంటు. హ్మ్. ఒక వెల్లుల్లి రెబ్బని మీరు రోజు పొద్దున లేసి బ్రష్ చేసి ఒక జస్ట్ నోట్లో నములుతా ఉంటే మీకు అసలు దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హార్ట్. ఓహ్! సర్క్యులేషన్ చాలా బావుంటది. ఇమ్యూనో సిస్టమ్ పెరుగుతది మీకు. హుహు. తర్వాత వెయిట్ లాస్ అవుతారు. దాన్ని జస్ట్ చూడ్ చేయడమే చాలు. కానీ అది మంట పుడుతుందేమో. ఒక్కటి తినే వల్ల మీకు మంట అలాంటిది ఏముండదు. ఈజీగా రోజు ఒకటి తింటే మీకు హార్ట్ స్ట్రాంగ్ అవుతది యాక్చువల్లీ. ఓహ్! సర్క్యులేషన్ బావుంటది. ఇమ్యూనో సిస్టమ్ కూడా చాలా బాగా పెరుగుతదనమాట. ఓహ్! రోజు తీసుకోవచ్చు. అది కాకుండా మీరు స్లైస్ కట్ చేసేసి ఒక గ్లాస్ వాటర్‌లో మరగపెట్టేసి ఒక్కొక్క సిప్ బై సిప్ తాగుతున్నా మీకేదైనా కోల్డ్ ఉంది, ఫ్లూ ఉంది అది కూడా తగ్గిపోతదనమాట. ఓకే. ఇంకా మీకు చెవులు నొప్పొచ్చింది. గార్లిక్ ఆయిల్ కూడా చాలా మంచిది. లేదు గార్లిక్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోలేము అన్నప్పుడు ఒక చిన్న కాటన్ తీసుకొని ఒక గార్లిక్‌ని దాని లోపల పెట్టేసి చెవుల్లో పెట్టుకున్నా కూడా చెవి నొప్పులు చాలా వరకి తగ్గుతాయి. వేడి చేసి పెట్టుకోవాలా? లేకపోతే? అలాగ పెట్టినా ప్రాబ్లమ్ లేదు. ఆహా! అలాగ పెట్టినా మీకు కొంచెం దంచి కావాలంటే దాన్ని పెట్టేస్తే కూడా మీకు ఆ రసం పోవంగానే చెవుల నొప్పి తగ్గిపోతది. పిల్లలకి కూడా పెట్టొచ్చు. పిల్లలకే మెయిన్ ఓహ్! యాక్చువల్లీ. మెయిన్‌గా. పిల్లలకి కూడా పెట్టొచ్చు యాక్చువల్లీ. వాళ్ళకి ఎక్కువ కఫం ఉంటది గాబట్టి, హ్మ్. వాళ్ళకి కఫం చేరే వల్ల చెవులు నొప్పి, చెవులు సౌండ్ వస్తుంది ఇలా అంటారు గాబట్టి అవును. పెట్టుకోవచ్చు. హ్మ్. ఇంకా మీకు వెల్లుల్లిని పేస్ట్ లాగా చేసేసి కొంచెం కొబ్బరి నూనెలో బాయిల్ చేసుకొని అది స్కాల్ప్‌కి మొత్తం రాసుకున్నా కూడా మీకు డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా తగ్గిపోతది. ఓహ్! ఓహ్! మన బ్యూటీ టిప్స్ కూడా ఆ! ఉన్నాయన్నమాట అవును. వెల్లుల్లిపాయలో. అవును. సో, వెల్లుల్లి ఆయిల్ అన్నారు మీరిందాక. హ్మ్. అది తయారు చేసుకోవటం రాలేదనుకోండి, బయట కొనడానికి దొరుకుతుందా? దొరుకుతది. ఆయుర్వేదిక్ షాప్స్‌లో. అందుకే నేను మీకు ఇంకో ఆప్షన్ ఇచ్చింది కాటన్ లోపల కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల హ్మ్. కూడా మీకు ఎఫెక్ట్ ఉంది. ఈవెన్ ఓకే. నేను పర్సనల్‌గా నా పిల్లలకి కూడా వాళ్ళకి వాడుతుంటాను. వాళ్ళకి హ్మ్. కూడా చాలా మంచి రిజల్ట్ ఉంది దానివల్ల. ఓహ్! ఈ వెల్లుల్లిపాయని తలకి అప్లై చేసుకున్న డాండ్రఫ్ డాండ్రఫ్ అవును. తగ్గుతుందన్నారు. అవును. వెల్లుల్లి ఆయిల్ అప్లై కూడా చేసుకోవచ్చుగా? చేసుకోవచ్చు. మీకు మంచిది దొరికితే డెఫినిట్‌గా అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. రైట్ మ్యామ్. థాంక్ యూ.